పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. పేరుకి అభివృద్ధి, తీరుకి వినాశనం, సహజ సౌందర్యానికి తీవ్ర విఘాతం. విశాఖలో కొండలను గుండు కొట్టేసి మహానగరంపై పర్యావరణ ముప్పు. అడవివరం నుంచి భీమిలి వరకు కనుమరుగవుతున్న గిరిశ్రేణులు, కరుగుతున్న హరిత కవచం. విశాఖ మహానగరం తన విశిష్టమైన భౌగోళిక అందాలతో దేశంలోనే ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఒకవైపు అనంతమైన సముద్ర తీరం, మరోవైపు నగరానికి రక్షణ కవచంగా అల్లుకున్న కొండల వరసలు విశాఖకు ప్రకృతి ప్రసాదించిన అపురూపమైన వరాలు. ప్రస్తుత రోజుల్లో అభివృద్ధి, ఐటీ కంపెనీల ఏర్పాటు, పారిశ్రామికరణ, రియల్ ఎస్టేట్ వ్యాపార విస్తరణ పేరిట ఈ కొండల ఉనికి తీవ్ర ప్రమాదంలో పడింది. విశాఖను గ్లోబల్ సిటీగా తీర్చిదిద్దే క్రమంలో ఇక్కడి గోడలను నిర్దాక్షిణ్యంగా గుండు కొడుతున్నారు. పచ్చటి అడవులతో అలరారే గిరశిఖరాలను భారీ యంత్రాలతో సమాంతరంగా మార్చిస్తున్నారు. పర్యావరణ పరిరక్షణ నిబంధనలు బేఖాతరు చేస్తూ సాగుతున్న ఈ కొండల తవ్వకాలు, మైనింగ్ ప్రక్రియ విశాఖ భవిష్యత్తును అంధకారంలోకి నెడుతున్నాయి. నగరంలో మారుతున్న భౌగోళిక పరిస్థితులకు, రాబోయే పర్యావరణ ముప్పుకు అద్దం పడుతున్నాయి. నగర పరిధిలోని పలు కీలక ప్రాంతాల్లో కొండల విధ్వంసం ఊహించిన స్థాయిలో సాగుతుంది. ఆనందపురం, అడవివరం, శోంట్యం, భీమిలి, మధురవాడ, ఋషికొండ వంటి అనేక చోట్ల కొండలు క్రమక్రమంగా కరిగిపోతున్నాయి. ఆనందపురం పరిసర ప్రాంతాల్లో రహదారుల విస్తరణ, లేఅవుట్ల నిర్మాణం కోసం కొండలను ఇష్టారాజ్యంగా తవ్వేస్తున్నారు. అలాగే గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటు పనులు కొండపైనే వేగంగా జరుగుతున్నాయి. అడవివరంలో కూడా అదే తరహాలో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. శొంట్యాం పరిసరాల్లో కొండలు వారి నిర్వాహకులు, రియల్ ఎస్టేట్ వ్యాపారుల చేతిలో చిక్కి నిలువునా కరిగిపోతున్నాయి. మధురవాడ, ఐటీ హిల్స్ పరిసర ప్రాంతాల్లో సాఫ్ట్వేర్ కంపెనీల ఏర్పాటు, బహుళ అంతస్తుల భవనాల నిర్మాణం కోసం పచ్చటి కొండలను చదును చేస్తున్నారు. ఋషికొండపై గతంలో జరిగిన నిర్మాణాలు, ప్రస్తుతం సాగుతున్న పరిణామాలు నగర పర్యావరణ ప్రేమికులను తీవ్రంగా కలిచివేస్తున్నాయి. భీమిలి తీర ప్రాంతాన్ని ఆనుకుని ఉన్న కొండలు సైతం విల్లాలు, రిసార్టుల నిర్మాణం కోసం మాయమవుతున్నాయి. ఒకప్పుడు పచ్చదనంతో కలకల్లాడిన ఈ ప్రాంతాలన్నీ ఇప్పుడు కేవలం రాళ్ల గుట్టలుగా, బోడి కొండలుగా దర్శనమిస్తున్నాయి. కొండల విధ్వంసంపై నగరానికి చెందిన పర్యావరణవేత్తలు, సామాజిక విశ్లేషకులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విశాఖపట్నానికి కొండలు కేవలం అందాన్ని ఇచ్చేవి మాత్రమే కావని, ఇవి నగరానికి సహజ రక్షణ కవచాలుగా పనిచేస్తాయని, బంగాళాఖాతంలో తరచూ సంభవించే తుఫాన్లు, తీవ్రమైన గాలుల తీవ్రతను తగ్గించడంలో ఈ కొండల పాత్ర ఎంతో కీలకమైంది. హుదుద్ వంటి తీవ్ర తుఫానుల సమయంలో ఈ గిరిశ్రేణులు నగరాన్ని భారీ నష్టం నుంచి కాపాడాయని నిపుణులు గుర్తు చేస్తున్నారు. ఇటువంటి సహజ సిద్ధమైన రక్షణ గోడలను స్వార్థ ప్రయోజనాల కోసం మొక్కలు చేయడం వల్ల భవిష్యత్తులో వచ్చే తుఫాన్ల దాటికి నగరం నిలవడం కష్టమవుతుందని హెచ్చరిస్తున్నారు. కొండల తవ్వకాల వల్ల భూగర్భ జలమట్టాలు పడిపోవడమే కాకుండా స్థానికంగా ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. పచ్చదనం క్షీణించడం వల్ల నగరంలో కాలుష్య తీవ్రత పెరిగి ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపే ప్రమాదం పొంచి ఉంది. అభివృద్ధి పనుల కోసం, ప్రభుత్వ ప్రాజెక్టుల కోసం తీసుకునే అనుమతులను ఆసరగా తీసుకుని కొందరు నిర్వాహకులు పరిమితికి మించి తవ్వకాలు జరుపుతున్నట్లు క్షేత్రస్థాయి పరిశీలనలో స్పష్టమవుతుంది. కొండల వాళ్ళను దెబ్బతీయకూడదనే ప్రాథమిక నియమాలను కూడా పక్కన పెట్టేసి నిలువున కొండలు కోసేస్తున్నారు. దానివల్ల వర్షాకాలంలో కొండ చర్యలు విరిగిపడే ప్రమాదం ముంచుకొస్తుంది. గతంలో ఋషికొండ పరిసరాల్లో జరిగిన తవ్వకాలపై న్యాయస్థానం సైతం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. అయినప్పటికీ మిగిలిన కొండలపై కూడా అదే తరహా పనులు చేపడుతున్నారు. ఐటీ పరిశ్రమల పేరుతో కొండలను కార్పొరేట్ శక్తులకు రాసివ్వడం తగదని, ప్రత్యామ్నాయంగా మైదాన ప్రాంతాల్లో భూములను కేటాయించాలని ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. పర్యావరణ సమతుల్యతను దెబ్బతీస్తూ సాధించే ఏ అభివృద్ధి అయినా సరే అది మానవ జాతి మనుగడకే ముప్పని పత్రికాముఖంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. విశాఖ నగరం ఆర్థికంగా, పారిశ్రామికంగా ఎదగడం ఎంత ముఖ్యమో ఇక్కడి జీవ వైవిధ్యాన్ని, పర్యావరణాన్ని కాపాడుకోవడం కూడా అంతకంటే ముఖ్యం. అభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ రెండు సమాంతరంగా సాగినప్పుడే నగరానికి సుస్థిరమైన భవిష్యత్తు ఉంటుంది. ప్రభుత్వం తక్షణమే స్పందించి ఆనందపురం, భీమిలి, మధురవాడ, ఋషికొండ వంటి ప్రాంతాల్లో సాగుతున్న
అక్రమ తవ్వకాలను అరికట్టాలి. గ్రీన్ బెల్ట్ పరిధిలో వచ్చే కొండలను రక్షిత ప్రాంతాలుగా ప్రకటించి అక్కడ ఎలాంటి నిర్మాణాలకు అనుమతులు ఇవ్వకుండా కఠినమైన చట్టాలను అమలు చేయాలి. పచ్చటి కొండలను కాపాడుకుంటూ ఉన్న కొండలపై తిరిగి సామాజిక అడవుల పెంపకాన్ని చేపట్టడం ద్వారానే విశాఖకు రాబోయే విపత్తుల నుంచి కాపాడుకోగలమని పర్యావరణ విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు. నగర ప్రజలు, స్వచ్ఛంద సంస్థలు సైతం ఈ విధ్వంసానికి వ్యతిరేకంగా గలం గట్టిగా వినిపిస్తుంది. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.